హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు. సో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇంకొకటండి, వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో నా వరకు చేర్చొచ్చు. వీడియో విషయానికి వస్తే కార్తీక పౌర్ణమికి సంబంధించిన వీడియో ఇప్పటి వరకు మీతో షేర్ చేసుకోలేదు. సో ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను, అలాగే శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ కార్తీక పౌర్ణమి చాలా బాగా పూజ చేస్తాను కదా. సో ముందు మార్నింగ్ నేను ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి. నైట్ అయ్యేసరికి ఇలా ఆరు బయట తులసి కోట ముందట చల్లని గాలులలో ఆ చంద్రుని వెలుతురులో ఇలా అయితే పూజ చేసుకున్నాను. కోటనైతే ఆ రోజు ఇలా మంచిగా పూలతో అలంకరించుకున్నాను. రాధాకృష్ణ అని రాసి కింద కృష్ణయ్య అని విగ్రహం పెట్టుకున్నాను. చూడండి, తులసమ్మకి దండేసరికి ఎంత బాగా అనిపిస్తుందో. ఆ చంద్రుని వెలుతురు కూడా ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత బాగా అనిపించిందో ఆ రోజు. సో నేనైతే డెకరేషన్ చేయలేదు ఎక్కువ, అంటే కింద కూడా పెట్టలేదు, ఎందుకంటే బయట మాకు అందరూ వెళ్తూ ఉంటారు, సో డిస్టర్బెన్స్ ఉంటుందని నాకు అయినంతలో ఇలా చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా అయిందండి. ఇదైతే సాటర్డేకి సంబంధించిన వీడియో. సాటర్డే రోజు అయితే ఆ వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి దీపాలు వెలిగించుకొని పూజ చేస్తున్నాను కదా, సో అదేనండి. సో ఇక్కడైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. పిండి దీపాలలో నూనె పోసి వత్తులు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆచమనానికి అయితే గిన్నె అనేది రెడీ చేసుకుంటున్నాను. అదేనండి పంచపాత్ర అంటాము. సో అందులో కొన్ని నీళ్లు, కొంచెం పచ్చకర్పూరము, తులసి ఆకు వేసి అయితే ఆచమనానికి అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఇంట్లో అయితే దేవుని దగ్గర దీపాలు వెలిగిస్తాను, అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగిస్తాను. అవన్నీ ఒకటేసారి వెలిగించుకొని ఇంట్లో పెట్టేసిన తర్వాత తులసమ్మ దగ్గర తీసుకెళ్ళి పెడతాను. వాతావరణం చల్లగా ఉండడం వల్ల నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అండ్ ఫీవర్ మూడు ఉన్నాయండి. అసలు వీడియో షూట్ చేసినవి ఉన్నాయి, కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఓపిక లేక వీడియోస్ అయితే అలాగే ఉండిపోయాయి. సో మీతో ఎలాగో ఈ వీడియోస్ అనేది షేర్ చేసుకోలేదని చెప్పి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇప్పటికే నేను చాలా లాస్ అయిపోయానని చెప్పాలి, ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల. ఎందుకంటే మనకి యూట్యూబ్ అల్గారిథం అనేది మనం వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోతే మన వాచ్ అవర్స్ తక్కువ చేసేస్తుంది, అలాగే వ్యూస్ అనేది రాదు, మన ఛానల్ని ప్రమోట్ చెయ్యదు. అందుకోసం అని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే మీకు వీడియో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ప్రతి యూట్యూబర్ కూడా ఒక వీడియో పోస్ట్ చేయాలంటే ఎంత కష్టపడతారో అంటే ఆ వీడియో యూట్యూబర్స్కే తెలుసు. ఎందుకంటే ఒక వీడియో మనం నార్మల్గా ఇంట్లో పని కంప్లీట్ చేసుకోవాలంటే 1 అవర్ 2 అవర్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ కుకింగ్ విషయంలో అయితే చెప్తున్నాను, ½ అన్ అవర్లో కంప్లీట్ చేయాలి. అదే వీడియో తీసుకుంటూ కుకింగ్ చేయాలంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఎందుకంటే హ్యాంగిల్ చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని చూసుకుంటూ చేయాలి. తర్వాత వీడియో అంతా తీసాం కదా ఓకే అనుకున్నప్పుడు ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా అక్కడే తెలిసిపోతుంది మనం వీడియో అనేది ఎలా తీసామనేది. సో ఎడిటింగ్ కంపల్సరీ. ఎడిటింగ్ ఇచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాల్సిందే కదా, ఎందుకంటే నార్మల్గా జనరల్గా వాయిస్ అనేది అలాగే ఉంచేసాం అనుకోండి, అంటే వీడియో కంటిన్యూషన్లో మన వాయిస్ ఇచ్చుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాము, కానీ బయట డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అలా ఇస్తే అసలు ఎవ్వరు చూడలేము, నేను కూడా చూడలేను కదా. అంటే నార్మల్గా ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్లో మనకు నాయిస్ వస్తుంటే వీడియో అనేది చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాలి.
ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది. సో ఇదంతా తీసుకోవడానికి ఒక్క వీడియో మినిమం 10 minutes వీడియో పోస్ట్ చేయాలంటే 2 days టైం పడుతుందండి. ఓకే, చాలా ఎక్స్పెక్టెడ్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకు 1 day లేకపోతే ఒక 3-4 అవర్స్లో పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాలాంటి వాళ్ళకైతే కంపల్సరీ 1 to 2 days పడుతుంది. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు వీడియోలు అప్పుడే తీస్తాను, లేకపోతే వీడియోస్ తీసినవి ఉంటే వాడికి వాయిస్ ఓవర్ ఈరోజు వీడియో పోస్ట్ చేసేది ఉంటే ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. ఎందుకంటే నా ఫోన్ అనేది నాతో పాటు మా పిల్లలు కూడా యూజ్ చేస్తారు. వాళ్ళకి స్కూల్కి సంబంధించిన, కాలేజ్కి సంబంధించిన వస్తుంది, ఒకటే ఫోన్ ఉంది కాబట్టి. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో అయితే మనకి 7:30కి వస్తుందండి నైట్. కానీ నేను ఇప్పుడు 6 గంటలకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అంటే నైట్ సాయంత్రం 6 గంటలకండి. మ్యాక్సిమం నేను వీడియోస్ అన్నిటికీ కూడా ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, మిడ్ నైట్ కానీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఇల్లు అనేది రోడ్డుకి దగ్గరగా ఉంటుంది, ఎప్పుడు వెహికల్ సౌండ్ వస్తూనే ఉంటాయి. నాకు సైలెంట్గా ఉండేది ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ టైంలో, అందుకోసమని. కానీ నా హెల్త్ బాగాలేక నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ లేవలేకపోతున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. అందుకని ఈ వీడియోకి మాత్రం ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో మేబీ మీ వరకు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనుకుంటాను, ప్లీజ్ ఏమనుకోవద్దండి. వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడదామని నేను ట్రై చేస్తున్నాను, కానీ నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కానీ సపోర్ట్ చేయరు, అలాగే నా ఫోన్ కూడా నన్ను సపోర్ట్ చేయట్లేదు. ఏం చేద్దామండి, నేనేదో ట్రై చేద్దామని చూస్తుంటే ఇంట్లో వాళ్ళు అలాగే ఉన్నారు, ఫోన్ కూడా అలాగే ఉంది. అంటే పాపం వాళ్ళు కూడా నా హెల్త్ దృష్టిలో పెట్టుకొని వద్దు అంటుంటారు. ఇక ఫోన్ విషయానికి వస్తే నాది ఒకటే ఫోన్ కాబట్టి, ఇంట్లో వాళ్ళు ఇదే ఫోన్ వాడతారు కాబట్టి ఫోన్ అనేది లోడ్ ఎక్కువైపోతుంది, స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. నేను నార్మల్గా వీడియోస్ తీస్తూ ఉంటాను, వాళ్ళకి స్కూళ్ళకి కాలేజీలకు సంబంధించినవి కూడా వస్తుంటాయి కదా పీడిఎఫ్లు, అట్లా ఫుల్ అయిపోతుంది, ఫోన్ అనేది స్లోగా అయిపోతుంది. 11 minutes వీడియో కూడా ఒక్కోసారి అప్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది నాకు. వీడియో విషయానికి వస్తే కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజ చేసుకుంటాం కదా. ఉదయం ఏమో ఆ శివయ్యకు, సాయంత్రం ఏమో శనివారం రోజు ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నాను. నిజంగా అంటే ఆ కార్తీక మాసం మొత్తం ఎంత బాగా అనిపించిందో. నేనైతే ఎప్పుడు నెల రోజులు చెయ్యలేదు, ఈసారి కూడా నెల రోజులు ఏం చేయలేదండి, ఓన్లీ శనివారము సోమవారము ఈ 2 రోజులు అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఒక్కరోజు కూడా ఆటంకం అనేది రాలేదండి. అదైతే నిజంగా దేవుని అనుగ్రహమే అనుకున్నాను. నేనైతే ప్రశాంతంగా అనిపించింది నాకు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత. కార్తీక మాసం అయితే శివకేశవులకు చాలా ఇష్టమైన మాసము. అలాగే మాఘమాసం వచ్చేసి మహాలక్ష్మికి చాలా ఇష్టం అంట. ఈ మాఘమాసంలో గురువారాలు లక్ష్మీదేవిని అయితే పూజించుకుంటారంట. పూజించుకుంటే చాలా మంచిది అంట. మీకు వీలైనంతలో మీరు ఎప్పుడైతే ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. స్పెషల్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో అంటే సోషల్ మీడియాలో అయితే చాలా చూపిస్తున్నారు. కానీ ఎవరి ఆచారాల ప్రకారం, ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోండి. ఏవో కొత్తగా చూపిస్తున్నారని చెప్పి మీరు వాళ్ళని ఫాలో అవ్వాలని ఏం లేదండి. ఎవరి చాగష్టాలు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. నాకు తెలిసింది ఇదేనండి. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటున్నానో అలాగే చేసుకుంటాను. ఇక్కడ నేను కూడా మీకు చెయ్యమని చెప్పట్లేదు, నేను చేసుకునే విధానం మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో విషయానికి వస్తే పూజ అయితే చాలా బాగా అయిందండి. దేవుని నామాలు చదువుకున్న తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత అయ్యగారికి ఈరోజు నైవేద్యంగా బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అయితే నివేదించానండి. అదేనండి పాయసం లాగా కీర్ అయితే చేశాను బెల్లం వేసి. సో దేవుడు ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అలాగే ఇంకా ఎలాంటి వీడియో చెయ్యాలో నాకైతే కామెంట్ ద్వారా చేరవేస్తారని కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి వీడియోలు తీయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో మీ సహాయము సలహా ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి నా ప్రయత్నం అంటూ చేస్తానని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతేనండి. బయట వాతావరణం అయితే బాగాలేదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఉంటానండి. బాయ్ బాయ్, టేక్ కేర్.